హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ బ్యాచింగ్ లైన్ CP60. బ్యాచింగ్ లైన్ అంటే ఏంటమ్మా, మనకి సివిల్ ఇంజనీర్లు మనకి కాంక్రీట్ వేస్తారు కదా, ఇసుక, సిమెంట్, కాంక్రీట్, రాయ అన్ని కలిసి మనకి మిక్సింగ్ ఛాంబర్ మొత్తం కలిసి ఒకేసారి వచ్చేద్దాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం అంతా కంప్యూటర్ నాలెడ్జ్ తో మనం CP60 ప్లాంట్ తో చేస్తున్నాం. మనం ఏం చేయం, అంతా ఆటోమేటిక్ మిషనింగ్ అనమాట. ఈ కంపెనీ పేరు అనేది స్వింగ్ సెటర్ అనమాట. ఈ స్వింగ్ సెటర్ లో వచ్చేసి వాటికి ఇక్కడ PLC కంట్రోల్ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ సిస్టమ్ లో మనకి ఆటోమేటిక్ గా మొత్తం ఆ కోడింగ్ అనేది ఎన్కరప్ట్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఆడు సివిల్ ఇంజనీర్ వచ్చేసి సివిల్ ఇంజనీర్లు మనకి ఏమంటారు, ఎంత MQ కావాలి అంత MQ కావాలంటారు. అప్పుడు మనం ఇక్కడ సిస్టమ్ లో స్వింగ్ స్టెటర్ అనే యాప్ లో ఇంత MQ కావాలి అని మనం రిక్వైర్మెంట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. మనం ఏం స్విచ్ ఆన్ చేయవలసిన ఆఫ్ చేయవలసిన దానికదే జరిగిపోద్ది అనమాట. అంతా ఏదైనా సరే మనం ఏం చేయవలసిన. సో తర్వాత ఏమైంది, ఎంత క్వాంటిటీ వెళ్ళాలి, ఎంత మిక్చర్ కావాలి, ఏ గ్రేడ్ రాయా అంతా మనం ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఏ ప్లాంట్ అభి హమ్ ప్లాంట్ మే ఆయే మతలబ్ మనం ఇప్పుడు ప్లాంట్ లో వచ్చాం. ప్లాంట్ లో అంటే ఏంటి, ఇందా వరకు మనం సిస్టమ్ లో చేసాం. ఇదేంటి మొత్తం ప్లాంట్ అనమాట. ఇదంతా మొత్తం ప్లాంట్. ఈ ప్లాంట్ లో ఏమవుతుంది, మనం అక్కడ కోడింగ్ ఇచ్చిన దాని ప్రకారంగా ఇదంతా రన్ అయిపోద్ది ఆటోమేటిక్. ఏంటి మూడు పెద్ద సిలిండర్, ఏంటి ఈ డ్రమ్ములు ఏంటివంటే ఇవన్నీ సిమెంట్లు అనమాట. ఈ మూడు ఏంటివి సిమెంట్లు. ఈ సిమెంట్ ఏమవుతుంది, మనం ఇచ్చిన కోడ్ ప్రకారం ఈ మూడు పైపులో నుంచి వెళ్ళి అక్కడ ఆ మూడు పైపులో నుంచి వెళ్ళి అక్కడ అవుతుంది అనమాట. ఏమా మనం ఇప్పుడు ప్లాంట్ పైకి ఎక్కామన్నమాట. ఈ ప్లాంట్ పైన ఏమవుతుంది, ఈ మూడు ఏంటి కన్వేయర్ స్క్రూస్ అనమాట. ఆ సిమెంట్ అనేది పైన సిలిండర్ నుంచి పైకి వచ్చి ఈ కన్వేయర్ స్క్రూ ద్వారా ఇక్కడ మిక్సింగ్ ఛాంబర్ అంటారు దీన్ని. ఈ మిక్సింగ్ ఛాంబర్ లో ఎంటర్ అవుతుంది అనమాట మూడు పైపుల నుంచి వచ్చి సిమెంట్ అనేది. సో తర్వాత అక్కడ మనం ఆల్రెడీ ఫీడ్ చేస్తాం వీల్ లోడర్తో దాంట్లో వేస్తే ఇక్కడ మనకేంటి కింద నుంచి ఇలా పైకి వస్తుంది అనమాట. అది కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారానే ఆ రొటేషన్ పవర్ తో ఆ బకెట్ నెంబర్ ఆఫ్ బకెట్స్ తో ఒక బకెట్ కి ఇంత కాంక్రీట్ అనేది వచ్చింది అనమాట. సో ఇలా పైకి వచ్చి మనకి దాంట్లో యాడ్ అవుతుంది. సో ఇదంతా ఈ సిమెంట్ ఈ కాంక్రీట్ ఈ రెండు కలిపి ఈ మిక్చర్ లో యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ పైప్, ఆ వాటర్ పైప్ తో వాటర్ యాడ్ అవుతుంది. సో డస్ట్, సిమెంట్, వాటర్ మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకి కాంక్రీట్ అనేది తయారవుతుంది. ఈ కాంక్రీట్ ని మనం ఏం చేస్తున్నాం, సో ఈ కాంక్రీట్ అనేది మనకి మొత్తం కలిసి కింద పైపులో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ట్యూబ్ లో ఉంది కదా, ఈ ట్యూబ్ లో నుంచి వచ్చినప్పుడు ఇక్కడ దీని కింద మనం వెహికల్ పెట్టి TM ట్రాన్సిట్ మిక్చర్ అనమాట దాంట్లో వేసుకుంటాం. అదేమో రొటేట్ అవుతానే, ఆ ట్రాన్సిట్ మిక్చర్ అనేది రొటేట్ అవుతానే వెళ్ళిపోద్ది. ఎందుకు, ఆ సిమెంట్ అనేది గడ్డగట్టకుండా ఉండడం కోసం. సో మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటే దీన్ని లైక్ చేసి ఫాలో చేయండి.